హలో వెల్కమ్ టు వారేవా వాణి. బీరకాయ పచ్చిశనగపప్పు కాంబినేషన్తో చేసే కూర అందరికి ఐడియా ఉంటుంది. ఇంకా దానికైతే వెజిటబుల్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం చిట్పట అన్న తర్వాత ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను. అవి కొంచెం వేగనిచ్చి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే కరివేపాకు, టమాటా ముక్కలు కూడా వేసి వేగనిచ్చి ఇంకా పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు అయితే దీంట్లో వేసుకున్నాను. బీరకాయ ముక్కల్ని కొంచెం వేగనిచ్చి మూత పెట్టుకుంటే దాంట్లోనే వాటర్ అయితే ఊరిపోతాయి. ధనియాలు ఇలాగా రోస్ట్ చేసి దీన్ని పౌడర్ చేసుకొని బీరకాయ కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ధనియాలు రోస్ట్ చేస్తాను. ఇది పచ్చిశనగపప్పు నానబెట్టి కొంచెం బాయిల్ చేసి కొంచెం పప్పు మెత్తగా వచ్చేదాకా ఉడకబెట్టుకుంటాను. ఇలా నానబెట్టి కూడా డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా అయితే నేనైతే ఇలా వేసుకుంటాను. ఈ కొంచెం మంచి అరోమా వచ్చేదాకా ఇలాగా ఫ్రై చేసుకుని ఎల్లుల్లిపాయలు ఇది మిక్సీ వేసుకుంటాను. ఇదే చాలా టేస్ట్ వస్తుంది. కర్రీ సాఫ్ట్ గా అక్కర్లేదు, ఇలా వస్తే చాలు. ఈ మెత్తగా కాకుండా కొంచెం ఇలా లైట్ గా ఉడికితే చాలు. కర్రీలో మళ్ళీ ఉడుకుతుంది. ఈ కర్రీలో సెపరేట్ గా వాటర్ వేయాల్సిన పని ఉండదు. ఈ బీరకాయలోనే మంచిగా వాటర్ వచ్చేస్తుంది కదా. ఇంకొంచెం కారం వేసుకుని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఈ ఉడకబెట్టిన పప్పు ఉంది కదా అది కూడా వేసేసుకున్నాను. ఈ పప్పుతో కొంచెం వాటర్ ఉన్నా పర్లేదు, దీనిలో ఉడికిపోతుంది, వేసేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో దింపబోయే ముందైతే ఈ పౌడర్ వేసుకోండి. ఇది చాలా స్మెల్ చాలా బాగుంటుంది. ఇదైతే నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను. నార్మల్గా అయితే ధనియాల పౌడర్ వేసుకుంటారు, కానీ ఇలా రోస్ట్ చేసి మిక్స్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయతో. ఇంకా ఆ రోజైతే టేస్టీగా కుదిరింది. ఇప్పుడైతే మేము ఆరవని పికప్ చేసుకోవడానికి స్కూల్కి అయితే వెళ్తున్నాం. స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. చెప్పారా? ఈ లేక్ అయితే మీకు చూపిస్తూ ఉంటాను కదా, దీని పేరైతే నల్లూరు హల్లి లేక్ అంట. ఇది వెళ్లే దారిలో ఉంటుంది. ఇంకా రోజు ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉన్నింది, ఫాస్ట్ గా కూడా వెళ్ళిపోయాము స్కూల్ కి. ఫ్యాక్టరీ అవుట్లెట్ ఏదో పెట్టున్నారు. షాపింగా? షాపింగ్ నో, హోమ్కి వెళ్ళాలి. హోమ్ వెళ్ళకుండా ఇంటికి వచ్చేసామని ఇలా సాడ్ ఫేస్ పెట్టుకుంది మా ఐరా అడిగింది. ఎవరు నాన్న? పీజీ అన్నా? ఈ కమ్యూనిటీలో మంచిగా ఇలా వాకింగ్ కి మంచిగా ఇలా ట్రాక్ పక్కన ఇలా ట్రీస్ బాగా పెట్టారు, చాలా పెద్దది. ఫ్లవర్స్ కూడా ఎన్నున్నాయో. ఇలా ఇవి కూడా చైర్స్ మధ్య మధ్యలో ఇంకా వాకింగ్ చేసి అలసిపోయి ఉంటాం కదా, అందుకే ఇలాగా సిట్టింగ్ బెంచ్ కూడా ఒకటి పెట్టారు. ఇంకా చాలా వరకు కొన్ని తీసేస్తారు, మళ్ళీ వేస్తూ ఉన్నారు. ఇది కూడా పప్పాయ కూడా ఉంది, పప్పాయ ట్రీ, పామ్ ట్రీస్ చాలా ఉన్నాయి. ముందు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఆమె లిఫ్ట్ నెంబర్ ప్రెస్ చేయాలంట, చేయలేదని క్రయింగ్ ఇక్కడ. గుడ్ జాబ్, థ్యాంక్ యూ. ఓకే అయినా హ్యాపీ? ఇంకా చాలు, వన్ టైం అంతే. ఆంటీ ఇక్కడ చూడు రెడీగా ఉన్నాడు. గుడ్ జాబ్. వీడియో అంటే ముందు పెట్టేస్తాడు అనమాట. అరే అరే ఇంకా షాపింగ్ చేయాలంట, ఇంట్లోకి రాదంట. వస్తావా రావా? రావు, పద లెట్స్ గో. ఎక్కడికి ఎక్కడికి? ఇంకా నో ఐరా కమ్ కమ్. నో ఇంకా లేదు, షాపింగ్ అయిపోయింది. నో లేదు, షాపింగ్ ఓవర్. ప్లీజా. ఇంట్లోకి రానని చాలా గొడవ చేసింది. ఆమెను ఓదార్చడానికి అయితే చాలా టైం పట్టేసింది ఆ రోజు. ఇంకా ఇదైతే కార్డ్ సెట్ ఆర్డర్ పెట్టుకున్నాను అజియోలో. అది నేను పైకి వచ్చేటప్పటికి వచ్చింది. ఇంకా ఓపెన్ చేసి చూసాను. యాక్చువల్లీ సైజ్ అయితే నాది ఎం, కానీ ఎల్ పెట్టుకున్నాను. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం కొంచెం లూజ్ అయింది. ఇంకా ఫిట్టింగ్ అయితే చేయించుకోవాలి ఈ డ్రెస్. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే వంకాయ బజ్జీ అని ఇంకా మీకు చూపించాను కదా, బీరకాయ పచ్చిశనగపప్పు కూర అయితే చేసుకుని ఉన్నాము.
ఇంకా ఐరా అలకేంటో అసలు ఎవ్వరితో మాట్లాడలేదు. ఎంత టైం పట్టింది తెలుసా దాన్ని మళ్ళీ నార్మల్ చేయడానికి. అమ్మో, ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారో అనిపించింది నాకైతే. ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇదిగోండి, ఇలాగా జ్యువెలరీ అంటే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నాను. ఈ మధ్య అన్ని ఇటు 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 షిఫ్ట్ అయిపోయాయి, ఈ బాక్స్ లో ఇంకా కొంచెం నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఈ బాక్స్ చూసారా, ఇదైతే నేను ఐక్యాలో తీసుకున్నాను. చాలా బాగున్నాయి. అసలు ఎంత జ్యువెలరీ స్టఫ్ ఎంత పెట్టుకోవచ్చు దీంట్లో. చాలా బాగున్నాయి చూడండి. ఇన్ని ర్యాక్స్ కూడా ఉన్నాయి. ఇలా 2 బాక్సెస్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ప్రైస్ కూడా అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదండి, 150 రూపీస్. చూడండి ఎంత స్టఫ్ పెట్టుకోవచ్చో. ఇలాంటిది ఒకటి ఉంటే చాలు. ఇవన్నీ ఇంకా 1 గ్రామ్ జ్యువెలరీ, ఇలాంటివి ఆర్టిఫిషియల్వి, కొన్ని వాచెస్ ఇలా పెట్టుకున్నాను. ఇంక ఇలాంటి బీడ్స్వి అన్ని రకరకాలన్నమాట. మనకి లేడీస్ కి ఎన్ని ఆర్గనైజింగ్ ఉన్నా కూడా మనకి సరిపోవు కదా. ఇంక ఇలాంటిది ఒకటి ఉందంటే అన్ని సెట్ అయిపోతాయి. సిల్వర్ అన్ని ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ ఇయర్ రింగ్స్, కొన్ని ఇంకా బీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇలాగా కవర్స్ లో పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది. లేకపోతే స్టోన్స్ అన్ని ఊడిపోతాయి కదా. ఇలా బాగుంది కదా. ఇలా బాక్సెస్ పెట్టుకున్నా అంటే నీట్ గా ఉందండి. దీనికి ఇలా ఇచ్చారు కదా, ఇలా స్టాకబుల్ అన్నమాట. ఇలా 1 by 1 ఇలా పెట్టుకున్నా కూడా ఇంకా ఇలా మూవ్ అవ్వదు, ఇలా స్టిక్ అయిపోతుంది. ఐక్యాలో మాత్రం బెస్ట్ అండి, ఇది తీసుకోండి. మీకు ఐడియా లేకపోతే చాలా బాగుంది ఆర్గనైజింగ్ బాక్స్ అయితే. జ్యువెలరీ బాక్సెస్ చూపించాను కానీ కలెక్షన్ ఏం చూపించలేదు అనుకుంటున్నారా? ఇంకొక వీడియో చేస్తాను, తప్పకుండా చూపిస్తాను. ఇంకా పిల్లల్ని తీసుకుని ప్లే గ్రౌండ్కి అయితే వచ్చాము. ఇంకా చాలా చలిగా ఉంటుంది, అందుకే రోజు కూడా రావట్లేదు. పిల్లలు కూడా పెద్దగా ఎక్కువ ఉండట్లేదు. కాసేపు అలా ఇంకా తప్పదు కదా, పిల్లల కోసం అప్పుడప్పుడు రావాలి. వాళ్ళకి పాపం కొంచెం బాగుంటుంది, ప్లే గ్రౌండ్కి వచ్చి ప్లే చేస్తే వాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇంకా అందుకే వచ్చామన్నమాట. ఎక్కడికి? ఇదేంటి ఇక్కడ కూర్చున్నారు? హలో, ఓ ఆరోగ్య బ్రేక్ వేయడం వచ్చేసిందా? బాయ్ బాయ్. మేమున్న ఈ కమ్యూనిటీలో చాలా మంది, అందరూ మోస్ట్లీ ఐటీ వాళ్ళే ఉన్నారు. ఇంకా తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకుని కిందకు వస్తూ ఉంటారు కదా, అలా మాట్లాడుతూ మాకు కూడా మంచిగా టైం పాస్ అయిపోతూ ఉంటుంది రోజు. లిఫ్ట్ అయితే వచ్చేసింది. ఇంకా మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.